హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక డిఫెన్స్ ఎడ్యుకేషన్. నేను మీ సంజయ్ రెడ్డి, ఎక్స్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్లో 25 క్వశ్చన్స్ వస్తాయని మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఈ 25 క్వశ్చన్స్లో మనకు ఒక 4 ఆర్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ సంబంధించి. సో ఈ 4-5 సబ్జెక్ట్లో ఇండియన్ జియోగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సో మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. సో ఇందులో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది కవర్ అవుతూ ఉంటాయి అనమాట. సో అవుట్ ఆఫ్ 25లో జియోగ్రఫీలో అట్లీస్ట్ మనకు 4 నుంచి 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో మీకేంటంటే నేను ఒక 220 క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే నేను మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్లో మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ నుంచే వస్తాయనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో అండ్ మోరోవర్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను గ్యాదర్ చేశాను, ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ నేను మీకైతే వీడియో ద్వారా అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 220 క్వశ్చన్స్ అయితే 4 పార్ట్స్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్లో నేను మీకు 50 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు వీడియోస్ను కంప్లీట్గా చూడడం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ వీలైనంత వరకు ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి జీడీనే కాదండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా వాళ్ళకు యూజ్ అయ్యే క్వశ్చన్స్ అనమాట. దయచేసి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీకు నోటిఫికేషన్స్ అనేది ఫర్దర్ వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వన్ లైనర్ క్వశ్చన్స్ అనమాట. దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఏముండవు, జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ పర్సన్ టు యూజ్ వర్డ్ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ భూగోళ శాస్త్రం అనే పదాన్ని వాడిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఎరెస్తోస్తెనిస్ అనేసి మన గ్రీకు శాస్త్రవేత్త అనమాట, అంటే జియాలజిస్ట్ అనమాట. ఈయన 276 నుంచి 194 బీసీ మధ్యలో అంటే బతికున్నాడు అనమాట. అంటే క్రీస్తు పుట్టక ముందు ఇతను ఉండేవాడు. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ పర్సన్ హూ ప్రజెంటెడ్ ది ఇండియా అండ్ ది వరల్డ్ మ్యాప్. సో గమనించండి, ఇక్కడ మీ క్వశ్చన్స్ అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయండి, తెలుగు లాంగ్వేజ్లో ఉండవు. కాబట్టి నేను ప్రతిదీ మీకు ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ హూ ప్రజెంటెడ్ ది ఇండియా అండ్ ది వరల్డ్ మ్యాప్, మన భారతదేశాన్ని వరల్డ్ మ్యాప్లో ప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరు, భూగోళ శాస్త్రవేత్త ఎవరు అంటే మనకు వచ్చేసి టాలమీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ టాలమీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ టాలమీ గురించి ఇంకో విషయం చెప్పుకోవాలంటే, టాలమీ ఏం చెప్తాడంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అని చెప్పడం జరుగుతుంది అనమాట. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అనేసి. ఆ తర్వాత ఏంటంటే దీని తర్వాత వచ్చేసి కోపర్నికస్ అనేసి ఒక భూగోళ శాస్త్రవేత్త ఉంటాడు అనమాట. సో ఈ కోపర్నికస్ గుర్తుపెట్టుకోండి, కోపర్నికస్. ఈయన వచ్చేసి భూమి చుట్టూ సూర్యుడు తిరగడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందనే కరెక్ట్ సిద్ధాంతాన్ని అయితే ప్రవేశపెడతాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 10 డిగ్రీ లాటిట్యూడ్ గివ్ ది సపరేషన్ ఆఫ్ హౌ మెనీ కిలోమీటర్స్ అని క్వశ్చన్స్ చాలా అడుగుతుంటాడు అనమాట. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒక విషయం వచ్చేసి లాటిట్యూడ్ అంటే ఏంటి, లాంగిట్యూడ్ అంటే ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇక్కడ మన భూమిని తీసుకోండి. సో ఇక్కడ భూమధ్య రేఖ, సో ఈ తర్వాత ఇది గ్రీన్విచ్ రేఖ అనుకుంటే, ఈ మనకు భూమధ్య రేఖకు అంటే మన భూమికి అడ్డంగా గీసే గీతలను వచ్చేసి లాటిట్యూడ్స్ అంటారు. భూమికి నిలువుగా గీసే గీతలు అంటే ఊహాజనిత గీతలు అనమాట ఇవన్నీ. సో మనకు చాలా పర్పస్ కోసం అయితే ఈ గీతలు గీయడం జరుగుతుంది. ఈ నిలువుగా గీసే గీతలను వచ్చేసి లాంగిట్యూడ్స్ అంటారు, అడ్డంగా గీసే గీతలను వచ్చేసి లాటిట్యూడ్స్ అంటారు అనమాట. సో ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ అంటే ఒక లాటిట్యూడ్కి ఇంకొక లాటిట్యూడ్కి మధ్య డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు అని అడగడం జరిగింది. సో 111 కిలోమీటర్లు కలిపితే ఒక లాటిట్యూడ్కి ఇంకో లాటిట్యూడ్కి మధ్య డిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు భూమికి 181 లాటిట్యూడ్స్ అయితే ఉంటాయి. గమనించండి, భూమికి 181 లాటిట్యూడ్స్ ఉంటాయి. అంటే సౌత్ సైడ్ 90 ఉంటాయి, నార్త్ సైడ్ 90 ఉంటాయి, 180 అండ్ మోరోవర్ మధ్యలో ఒక ఈక్వేటర్ అంటే ఉంటుందన్నమాట. సో టోటల్గా వచ్చేసి 181 లాటిట్యూడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10 లాంగిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడండి. సో ఇక్కడ 10 లాంగిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మనకు 4 మినిట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ ఒకటి అయింది ఏంటంటే, ఇక్కడ యాక్చువల్లీ 10 కాదండి, 1 అనమాట. ఇది 01 అనాల్సిన నుంచి 10 అని వచ్చింది. వన్ లాటిట్యూడ్ గివ్స్ ద సపరేషన్ ఆఫ్ 111 కిలోమీటర్స్.
ఇక్కడ 1 లాంగిట్యూడ్ గివ్ ద ఈజ్ ఈక్వల్ టు 4 మినిట్స్ అని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక లాటిట్యూడ్ ఇంకో లాటిట్యూడ్ మధ్య 111 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక మళ్ళీ మనము తీసుకుంటే ఇక ఇవి లాంగిట్యూడ్స్ అని చెప్పాము. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 10 కాదు, ఇక్కడ 1 అనమాట. 1 లాంగిట్యూడ్ అంటే ఒక లాంగిట్యూడ్కి ఇంకొక లాంగిట్యూడ్కి మధ్య డిస్టెన్స్ ఎన్ని మినిట్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ కాకుండా టైంతో చెప్పుకుంటాం. గమనించండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎప్పుడైనా జనరల్ జియోగ్రఫీ సబ్జెక్ట్ చెప్పినప్పుడు చెప్తాను. సో టైంతో మనము డిస్టెన్స్ను మనము కొలుచుకుంటాం అనమాట. 1 లాంగిట్యూడ్కి ఇంకొక లాంగిట్యూడ్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 4 మినిట్స్. సో మనకొచ్చేసి మన ఇండియా వచ్చేసి గమనించండి, మన గ్రీన్విచ్ రేఖ నుంచి అంటే 0 డిగ్రీస్ నుంచి 82.5 డిగ్రీస్ అండ్ 82.5 ఏదైతే డిగ్రీస్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉంటుంది. అంటే ఇంతవరకు ఇక్కడ నుంచి మన ఇండియా వచ్చేసి ఈ 82.5 డిగ్రీ మధ్య మనకు ఉంటుందన్నమాట. సో దాని అర్థం ఏంటంటే 0 డిగ్రీస్ నుంచి 82.5 డిగ్రీలు అంటే 82 లాంగిట్యూడ్స్ అనమాట. కౌంట్ చేసుకోండి, 82.5 లాంగిట్యూడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే ఒక్కొక్క లాంగిట్యూడ్కి వచ్చేసి 4 మినిట్స్. సో 82.5 వచ్చేసి దగ్గర మనకు ఇలా 82.5 లాంగిట్యూడ్స్ కంటే మనం కౌంట్ చేసుకుంటే 4 మినిట్స్ లెక్కన 5.5 గంట అయితే వచ్చేస్తుంది. ఇదే ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకు అందుకే మనం చెప్పుకుంటాం ఇండియా మన గ్రీన్విచ్ రేఖ కంటే ఎన్ని గంటల ముందు ఉంది అనేసి. సో 5.5 గంట ముందు కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వచ్చేసి ది క్లోజెస్ట్ క్యాపిటల్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అడిగాడు అనమాట. సో మనకు అందరికీ తెలిసిన విషయమే, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి కర్కాటక రేఖ. ఇది వచ్చేసి మనకు 23.5 డిగ్రీ నార్త్ సైడ్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఈ 23.5 డిగ్రీ నార్త్ సైడ్ ట్రావెల్ చేసే ఏదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందో అది మన ఇండియాలో 8 స్టేట్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది. గమనించండి, 8 స్టేట్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది. దాని షార్ట్ కట్ నేను ఇంకో వీడియో చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీకు ఎప్పుడు మర్చిపోరు అనమాట ఆ షార్ట్ కట్. సో ఈ 8 స్టేట్స్లో ఏదో ఒక స్టేట్ యొక్క క్యాపిటల్ త్రూ చాలా క్లోజ్గా వెళ్తుంది, ఆ స్టేట్ క్యాపిటల్ త్రూ వెళ్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ క్వశ్చన్ ద్వారా. సో ఆ క్యాపిటల్ వచ్చేసి రాంచీ. సో రాంచీ దేనికి క్యాపిటల్ అనేది మీరు నాకు డిస్క్రిప్షన్లో అంటే మనకు కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ది 3 స్టేట్స్ క్యాపిటల్స్ అబౌట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అడిగాడు అనమాట. సో ఈ జైపూరు, ఐజ్వాలు, అగర్తలా ఈ స్టేట్స్ క్యాపిటల్ దగ్గరగానే ఇది కూడా వెళ్తుందన్నమాట. సో ఈ 3 స్టేట్స్ క్యాపిటల్ దగ్గరగా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుందన్నమాట. దీనికి తోడు ఏంటంటే రాంచీకి చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది అట్మాస్ఫియర్ లేయర్ విచ్ రిఫ్లెక్ట్స్ రేడియో వేవ్స్ అంటే మనకు అయోనోస్ఫియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు వాతావరణ లేయర్స్ వచ్చేసి మనకు వచ్చేసి 5 ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఫస్ట్ ట్రోపో ఉంటుంది, తర్వాత స్ట్రాటో ఉంటుంది, తర్వాత మెసో ఉంటుంది, తర్వాత అయోనో ఉంటుంది, ఆ తర్వాత ఎక్సో ఉంటుంది. సో ఇవన్నీ వాతావరణ అంటే లేయర్స్ అనమాట. ఫస్ట్ 60 కిలోమీటర్స్ వరకు ట్రోపో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఒక 100-200 కిలోమీటర్స్ వరకు స్ట్రాటో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఒక 200 కిలోమీటర్స్ వరకు మెసో ఉంటుంది, ఆ తర్వాత అయోనో, ఆ తర్వాత ఎక్సో అంటే కంప్లీట్గా అవుటర్ లేయర్ అనమాట. సో ఇక్కడ ది అట్మాస్ఫియర్ లేయర్ విచ్ రిఫ్లెక్ట్స్ రేడియో వేవ్స్, అయోనోస్ఫియర్లో మనకు రేడియో వేవ్స్ అనేది ట్రావెల్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది స్టేట్ నోన్ యాజ్ ది నేమ్ ఆఫ్ బ్లాక్ వాటర్ అని అడిగాడు అనమాట. సో ఈ అండమాన్ నికోబార్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ వాటర్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ లాటిట్యూడ్ డివైడ్స్ ఇండియా ఇంటూ 2 పార్ట్స్ అడిగాడు. సో ఈ ఏ లాటిట్యూడ్ అనేది 23.5 డిగ్రీ లాటిట్యూడ్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. 23.5 డిగ్రీ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అది ఇండియాలో 8 స్టేట్స్ నుంచి ట్రావెల్ చేస్తుంది అనేసి. సో ఈ 23.5 డిగ్రీ మనకు ఇండియాను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుందని మనం చెప్పుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ వచ్చేసి నథింగ్ బట్ వచ్చేసి గంగా డెల్టా అనమాట. సో అది మన ఇండియా, బంగ్లాదేశ్ ఈ దేశాల మధ్య ఈ గంగా డెల్టా అయితే విస్తరించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది టైప్ ఆఫ్ క్లైమేట్ ఇన్ ఇండియా వచ్చేసి ట్రాపికల్ మాన్సూన్ అనమాట. ట్రాపికల్ మాన్సూన్ అంటే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని రోజులు వర్షాలు పడతాయి, కొన్ని రోజులు వాతావరణం అనేది చలిగా ఉంటుంది, కొన్ని రోజులు వాతావరణం అనేది వేడిగా ఉంటుంది. ఈ మొత్తం వచ్చేసి మనకు ఈ భూమధ్య రేఖ ఈక్వేటర్ ఏదైతే ఉందో ఈ ఈక్వేటర్కు మధ్యలో ఉన్న
దగ్గరగా ఉన్న ఏరియా మొత్తం వచ్చేసి క్లైమేట్ మన ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అని చెప్పుకోవచ్చు. ఇండియా మనకు భూమధ్యరేఖ దగ్గరగా ఉంది కాబట్టి మన క్లైమేట్ కూడా ట్రాపికల్ మాన్సూన్ అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది ఐరన్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ దార్వార్ రాక్స్ అని కొన్ని రాక్స్ ఉంటాయన్నమాట. మనకు చోటా నాగ్పూర్ ఇలాంటి ఏరియాలో మొత్తం ఇలాంటి రాక్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ ఐరన్ అనేది ఈ దార్వార్ రాక్స్ నుంచే ఎక్కువగా తీయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఓజోన్ లేయర్ ఈజ్ ఫౌండ్ ఇన్ స్ట్రాటోస్పియర్. మనకు ఓజోన్ లేయర్ ఏ ఏ క్లైమేట్ అంటే మనకు ఈ వాతావరణ లేయర్లో ఉంటుంది అంటే మనకు స్ట్రాటోస్పియర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోన్ లేయర్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రింగ్ ఆఫ్ ఫైర్ రెఫర్స్ టు అని అడిగాడు అనమాట. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి మనకు అర్త్ క్వేక్స్ ఎక్కువగా వచ్చే ప్లేసెస్ మొత్తం ఒక లైన్ గీస్తే ఏదైతే వస్తుందో ఒక రింగ్ లాగా వస్తుంది అనమాట మన గ్లోబ్ మొత్తం మీద. సో దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అనమాట. ఈ ఏరియాలో ఈ పర్టికులర్ రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడైతే లైన్ పోతుందో ఆ లైన్ మొత్తం వచ్చేసి అర్త్ క్వేక్స్ విపరీతంగా వస్తుంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ అని అంటారు అనమాట. సర్కమ్ పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ అనేది మన ఈ రింగ్ ఆఫ్ ఫైర్గా చెప్పుకుంటాం. ఇది చాలా దేశాలు అనేది ఈ రింగ్ ఆఫ్ ఫైర్ త్రూ దీనికి దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విల్లీ ఈజ్ ద ట్రాపికల్ సైక్లోన్ ఇన్ అడిగాడండి. కోస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియాలో విల్లీ అనేసి కొన్ని సైక్లోన్స్ వస్తుంటాయి. ఇది వచ్చేసి వెస్ట్ ఆస్ట్రేలియాలో దగ్గరగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాగ్లిహార్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ చినాబ్ రివర్ మీద బాగ్లిహార్ పవర్ ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ది టర్మ్ రీగర్ రెఫర్స్ టు అనే అడిగాడు అనమాట. రీగర్ అనేది వన్ టైప్ ఆఫ్ సాయిల్ అండి. రీగర్ అనేది వన్ టైప్ ఆఫ్ సాయిల్ ఇది. సో ఇది రీగర్ అనేది బ్లాక్ కాటన్ సాయిల్గా మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 పెనిన్సులర్ రివర్స్ ఫ్లో త్రూ ఎక్కడ అంటే ఫ్లో త్రూ రాక్స్ అని చెప్పుకోవచ్చు. మనం జనరల్గా వచ్చేసి ఈ నర్మదా తపతి అనేది మనకు ఈ టోటల్గా ఈ రివర్స్ మొత్తం వచ్చేసి హిల్లీ ఏరియా అండ్ రాక్స్ మధ్యలోనే ట్రావెల్ చేస్తుంటాయి అన్నమాట. అండ్ మరోవర్ దీనికి ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రెండు వెస్ట్ సైడ్ ట్రావెల్ చేసి అరేబియన్ సీలో కలుస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఇండియా కవర్స్ ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది వరల్డ్ అని అడిగాను. ప్రపంచంలో మనకు భూభాగంలో మనకి ఇండియా వచ్చేసి ఎంత కవర్ చేస్తుంది అంటే 2.42% మాత్రమే భూభాగాన్ని కవర్ చేస్తుంది. వేరేజ్ మనకు పాపులేషన్ వచ్చేసి 17% పాపులేషన్ కవర్ చేస్తుంది వరల్డ్లో. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ఇండియన్ కోస్టల్ లైన్ వచ్చేసి 7516.6 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ నికోబార్ కోస్టల్ లైన్ మనకు 7516.6 కిలోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. 7516.16. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం కోస్టల్ లైన్ ఇండియా వచ్చేసి మనకు గుజరాత్ స్టేట్లో మ్యాక్సిమం కోస్టల్ లైన్ ఉంటుందండి. ఇది 1024 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ మనకు ఓన్లీ గుజరాత్లోనే ఉంటుంది. దీని తర్వాత మనకు నెక్స్ట్ సెకండ్ కోస్టల్ లైన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, 974 కిలోమీటర్స్. ఇక్కడ 22nd క్వశ్చన్ అడిగాడు చూడండి. సెకండ్ మ్యాక్సిమం కోస్టల్ లైన్ ఇన్ ఇండియా అడిగాడు. ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్స్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ 23rd వచ్చేసి మెయిన్ ల్యాండ్ ఇండియా హ్యాజ్ కోస్టల్ లైన్ ఆఫ్ అంటే ఇందాక అడిగింది 7516.6 కిలోమీటర్స్ ఈవెన్ మనకు అండమాన్ నికోబార్ కలిపి. ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ ల్యాండ్ మాత్రమే ఇండియా మెయిన్ ల్యాండ్ మాత్రమే 6100 కిలోమీటర్స్ మాత్రమే కోస్టల్ లైన్ కలిగి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈజ్ 3214 కిలోమీటర్స్ ఫ్రమ్ నార్త్ సౌత్ వచ్చేసి నార్త్ అండ్ సౌత్ అండ్ 2933 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే మన ఇండియాకు ఒక చోటు నుంచి మన నార్త్ నుంచి సౌత్ వరకు కొలిస్తే ఇండియా యొక్క డిస్టెన్స్ కొలిస్తే 3214 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మనకు అది ఈస్ట్ నుంచి వెస్ట్ కొలిస్తే మాత్రం 2933 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట డిస్టెన్స్. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయమే. సో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మనకు ఇండియా యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. 3287263 అనేది మనం టక్కున గుర్తుకు రావాలన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ 3287263 అనేది క్వశ్చన్ అంటే కరెక్ట్ ఆన్సర్ అనమాట.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ శ్రీలంక ఆర్ సపరేటెడ్ బై పాక్ స్ట్రైట్. పాక్ జలసంధి అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పాక్ జలసంధి ద్వారా మనకి ఇండియా అండ్ శ్రీలంకను వేరు చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టోటల్ ల్యాండ్ నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా అని అడిగాడు అనమాట. ల్యాండ్ నైబరింగ్ కంట్రీస్ అంటే ల్యాండ్ ద్వారా కనెక్ట్ అయిన ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఏంటంటే 7 కంట్రీస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకు శ్రీలంక అనేది సీ ద్వారా కలిసి ఉన్నది. సో ఇక్కడ ఏదైతే షార్ట్ కట్ మీకు ఇచ్చాడో ఎంబీబీఎస్ పెయిన్ అనేసి దీని గురించి షార్ట్ కట్ కాదండి. సో వేరే ఇది ఉందన్నమాట. సార్క్ కంట్రీస్ గురించి చిన్న షార్ట్ కట్ అనమాట ఇది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ వచ్చేసి మిడిల్ అండమాన్ అనమాట ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మిడిల్ అండమాన్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. సో ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్, మీరు బట్టి కొట్టినా కూడా ప్రాబ్లం లేదు, కానీ గుర్తుపెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచి ఆన్సర్ చేయగలరు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లైన్ సపరేట్స్ అండమాన్ ఫ్రమ్ నికోబార్? 10 డిగ్రీ ఛానల్ ఏదైతే ఉంటుంది, గుర్తుంచుకోండి, 10 డిగ్రీ ఛానల్ అనేది అండమాన్ అండ్ నికోబార్ను మనకు సపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ మధ్యలో 10 డిగ్రీ ఛానల్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, డంకన్ ప్యాసేజ్ లైస్ బిట్వీన్ సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ ద్వారా ఈ డంకన్ ప్యాసేజ్ అనేసి ఒక ప్యాసేజ్ ఉంటుంది. అంటే రూట్ అనమాట, నథింగ్ బట్ రూట్. సో ఇది సౌత్ అండమాన్ను లిటిల్ అండమాన్ను సపరేట్ చేస్తుంది. ఇక 9 డిగ్రీ ఛానల్ సపరేట్స్, ఇది కూడా ఒక ప్యాసేజ్ అనమాట. కవరతి ఫ్రమ్ మినికాయ్ అంటే మనకు వెస్ట్ సైడ్ వస్తుంది. సో ఈ కవరతి అండ్ మినికాయ్ ఏరియా ఇవి వచ్చేసి లక్షద్వీపులు ఉన్నాయి కదండి. సో ఆ ఏరియాలో 9 డిగ్రీ ఛానల్ అనేది పాస్ చేస్తూ కవరతిని మినికాయ్ నుంచి సపరేట్ చేస్తుంది అనమాట. ఇంకా 8 డిగ్రీ ఛానల్ సపరేట్స్ వచ్చేసి మినికాయ్ నుంచి మనకు మాల్దీవ్స్ను సపరేట్ చేస్తూ ఉంటుంది. మన ఇండియా మాల్దీవ్స్ మధ్యలో 8 డిగ్రీ ఛానల్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక సౌతర్న్ టిప్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు కేప్ కామరిన్ అని ఒకటి ఉంటుంది. సౌతర్న్ టిప్ ఆఫ్ ఇండియా వచ్చేసి, ఇక సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు గ్రేట్ నికోబార్లో ఇందిరా పాయింట్ అని ఒక పాయింట్ ఉందండి. సో ఈ సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకుంటాం అనమాట. బిగ్గెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ వచ్చేసి మనకు జూపిటర్. ఆబ్వియస్లీ జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ సిస్టమ్ రైజెస్ ఇన్ టిబెట్. మనకి ఏదైతే ఇండస్ రివర్స్ ఉంటాయో, ఇండస్ రివర్ దాని ఉపనదులు ఇవన్నీ వచ్చేసి మనకు జనరల్గా టిబెట్ అనే ఆ ఏరియాలో జన్మిస్తాయి అన్నమాట రివర్స్ అన్నీ. ఆ టిబెట్లో కూడా మానస్ సరోవర్ లేక్ ఉంటుంది, అక్కడ నుంచి ఆరిజినేట్ అయితే ఈ రివర్స్ అన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ గంగా సిస్టమ్ వచ్చేసి మనకు గంగా రివర్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటుంది అని ఇచ్చిన క్వశ్చన్ అనమాట. 2525 కిలోమీటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ గంగా రివర్? సో ఇక్కడ భగీరథి అంటే గోముఖ్ నుంచి అనే ఏరియా నుంచి భగీరథి రివర్, ఇక అలకనంద రివర్ అనేది బద్రీనాథ్ దగ్గర నుంచి, సో మందాకిని రివర్ అనేది కేదార్నాథ్ దగ్గర, ఇవన్నీ వచ్చేసి మన గంగా నది, ఇవన్నీ కలిసి గంగా నదిగా ఫామ్ అయ్యి ట్రావెల్ చేస్తాయి అన్నమాట మన ఉత్తరాఖండ్ నుంచి. సో ఇన్ బెంగాల్ గంగా రివర్ ఈజ్ నోన్ యాజ్ పద్మ అని కూడా మనం చెప్పుకుంటాము. బ్రహ్మపుత్ర రైజెస్, ఇది కూడా వచ్చేసి మనకు టిబెట్ నుంచే బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్ర రెండు వచ్చేసి టిబెట్ నుంచే. బట్ ఇక్కడ వచ్చేసి చమాయుంగ్డంగ్ గ్లేషియర్ అనే గ్లేషియర్ నుంచి, అంటే హిమనీ నదం నుంచి బ్రహ్మపుత్ర అనేది ట్రావెల్ చేస్తుంటుంది, అంటే జన్మిస్తుంది అనమాట. ఇక్కడ బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రాన్ని ఏమంటారు? జమునా అని కూడా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్ అంటే పెనిన్సులర్ రివర్ అంటే మనకి హిమాలయన్ రివర్స్ కాకుండా మన పీఠభూముల్లో పుట్టి ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి సముద్రంలో కలిసే రివర్స్ను పెనిన్సులర్ రివర్స్ అంటారు అనమాట. సో ఇది గోదావరి రివర్. సో మన ఆంధ్రప్రదేశ్ త్రూ కూడా ట్రావెల్ చేస్తుంటుంది. దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 1465 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ద స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ మనం మెర్క్యూరీగా చెప్పుకుంటాము. సో ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ అనేది మనకు ఉత్తరప్రదేశ్, ఇప్పటికి కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వీట్ అనేది, గోధుమలు అనేది ఉత్తరప్రదేశ్లోనే ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ షుగర్ కేన్ కూడా మనకేంటంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఇక గ్రౌండ్ నట్ అంటే మనకు వేరుశనగ పప్పులు వచ్చేసి మనకు గుజరాత్లో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారనమాట ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే 48 క్వశ్చన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ ఇన్ ఇండియా అంటే నన్ అదర్ దాన్ మనం అస్సాం అనేది చెప్పుకుంటాము. సో నెక్స్ట్ 49th క్వశ్చన్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ఇండియా అంటే మన కర్ణాటక చెప్పుకుంటాము. సో ఈ కర్ణాటక కూర్గు ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో వచ్చేసి ఊటీ ఇలాంటి ఏరియాలో మనకు కాఫీ ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాఫీ అనేది ప్రొడక్షన్ కొద్దిగా జరుగుతుందన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్, అంటే మనకు గోనె సంచులు ఉంటాయి కదా, ఈ గోనె సంచులు వాడే మెటీరియల్ దాన్ని జూట్ అంటారు అనమాట. దీన్ని ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారంటే మన వెస్ట్ బెంగాల్లో ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. వరల్డ్లో చెప్పుకుంటే మనకు బంగ్లాదేశ్ అనమాట. సో మన ఇండియాలో మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా జూట్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ 50 క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీ ముందుకు పార్ట్ 2 వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మీకు అందరికీ, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అందరికీ షేర్ చేసి ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీకు కావాలంటే మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కావచ్చు. ఎవరైతే ఇండియన్ హిస్టరీ యొక్క క్లాసెస్ ఉన్నాయో, అవి ఇంకా మీరు వినలేదో, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ సపరేట్ క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు కావాలంటే క్లాసెస్ అయితే గ్యారంటీగా వినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.